హలో వ్యూవర్స్, వెల్కమ్ టు రీహా రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి నాటుకోడి పులుసు. మనందరికీ తెలిసే ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా. అటువంటి నాటుకోడి పులుసుని ఈరోజు విలేజ్ స్టైల్లో సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేసేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ వచ్చేసి మనకి రైస్లోనే కాదండి, రోటీస్లోకి ఇంకా చపాతీస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్గా రాగి సంకటి కనుక చేసుకొని అందులో కాంబినేషన్ ఈ పులుసుని కనుక నంచుకొని తిన్నట్లయితే సూపర్గా ఉంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి 1 ఇంచ్ వరకు చెక్క, 2 యాలుకలు, అలాగే ఒక 3 లేదా 4 లవంగాలు ఈ విధంగా వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల వరకు ధనియాలు, అదేవిధంగా కారం కోసం ఒక 4 ఎండుమిరపకాయలు, 6 లేదా 7 జీడిపప్పు పలుకులు టేస్ట్ కోసం. జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్, మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు లేకపోతే లేదు. కొంచెం కొత్తిమీర, అదేవిధంగా 2 ఇంచుల వరకు అల్లాన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం పుదీనాకు ఈ విధంగా వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇందులోకి మనం టేస్ట్కి తగ్గట్టుగా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని మధ్య మధ్యలో వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ ఫైన్ పౌడర్ లాగా దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. పేస్ట్ అనేది చాలా ఫైన్గా ఉండేటట్టుగా చూసుకోండి. చూసారా, మన మెయిన్ పేస్ట్, మసాలా పేస్ట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చికెన్ కదా. నాటుకోడిని ఈ విధంగా కాల్చి కనుక తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ ముక్కల్ని 2 లేదా 3 సార్లు నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు, కొంచెం నిమ్మరసం వేసి కూడా వాష్ చేసుకున్నామంటే దాంట్లో ఉన్న నీచు వాసన అనేది రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. నాటుకోడి కుక్ అవటానికి మనకి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం కుక్కర్లో ఈ రెసిపీని చేయబోతున్నాం. సో ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఇందులో 1/4 కప్పు వరకు ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు జీలకర్ర, అదేవిధంగా 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక 4 పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా సన్నగా పొడుగ్గా చాప్ చేసుకొని వేసేసుకోవాలి. కరివేపాకు దీనికి మంచి టేస్ట్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ 1 స్పూన్ వరకు పసుపు, అందులోనే టేస్ట్కి తగ్గట్టుగా ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసేసుకొని ఆనియన్స్ కూడా కొంచెం సాఫ్ట్గా అయిపోయేలాగా వీటినన్నిటిని ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో మనం ఇందాక ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకొని ఇందులో అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు పలుకులు అన్నీ వేసుకున్నాం కదా. వీటన్నిటిని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకొని వీటి నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయిన తర్వాత ఇందాక ఆల్రెడీ క్లీన్ చేసుకొని పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని ఏవైతే ఉన్నాయో అవి ఇందులోకి వేసేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న మసాలా పేస్ట్ ఇంకా దినుసులు అన్నీ కూడా మనకి చికెన్కి పట్టేలాగా ఒకసారి మొత్తం కలిపేసేయండి. పూర్తిగా కుక్ అవ్వకుండా జస్ట్ ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ వాటర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా వాటర్ అనేది ఇప్పుడే యాడ్ చేయొద్దు. ఎప్పుడు యాడ్ చేయాలో నేను మీకు చెప్తాను. ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు అంటే 2 మీడియం సైజు టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం కొత్తిమీర, అదేవిధంగా కరివేపాకు ఇందాక వేసేసుకున్నాం కదా, కొంచెం పుదీనాకు వేసుకోవాలి. ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పుదీనాకు వేయడం వల్ల. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఇంకా కారం, ఇందులోనే చికెన్ మసాలా, నెక్స్ట్ గరం మసాలా వేసేసుకొని స్పైసెస్ అన్నీ కూడా కలిసేటట్టుగా ఒకసారి చికెన్ మొత్తం ఒకసారి కలిపేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఇందాక చికెన్లో వాటర్ అనేవి ఫామ్ అయినాయి కదా. నెక్స్ట్ మనం ఎక్కువ వాటర్ అనేది ఇందులోకి యాడ్ చేయకుండా ఒక 1/2 కప్పు లేదా ఒక 1/4 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా పులుసు అనేది రెడీ అయిపోతుంది. నేనైతే ఒక 1/4 కప్పు వరకు యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి ఒక 6 వరకు విజిల్స్ అనేవి రానిస్తే సరిపోతుంది. విజిల్స్ అనేవి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత మాత్రమే మనం మూత అనేది ఓపెన్ చేయాలి, లేకపోతే మనకి ప్రాబ్లమాటిక్ అవుతుంది. కాబట్టి ఇటువంటి ప్రికాషన్స్ని కంపల్సరీగా తీసుకోవాలి కుక్కర్లో కుక్ చేసేవాళ్ళు. కాబట్టి ఒక్కసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ప్రెషర్ అనేది కంప్లీట్గా పోయింది తర్వాతే ఓపెన్ చేశాను. ఏ విధంగా కుక్ అయిందో ఒక్కసారి నేను మీకు ఒకసారి కలిపేసుకొని చూపిస్తాను. ఒక ముక్క చూడండి, పులుసు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. మీకు పల్చగా అనిపిస్తే ఇంకొంచెం సేపు స్టవ్ మీద హీట్ చేసేసుకోవచ్చు. ముక్క అనేది చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా.
నాకైతే కొంచెం వాటరిష్‌గా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం సేపు ఒక 2 మినిట్స్ వరకి కుక్ చేసుకున్నామనుకోండి, పులుసు అనేవి కొంచెం చూడండి థిక్‌నెస్ వచ్చేసింది కదా! ఈ విధంగా థిక్‌గొచ్చిన తర్వాత మనం ఇందులోనే లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర, ఇంకా పుదీనాకు ఉంటే వేసేసుకోవచ్చు. వేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కసూరి మేతి గనక యాడ్ చేసామనుకోండి, కంప్లీట్ రెసిపీ అనేది ఫుల్‌ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్ దీన్నేముంది సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే. పర్ఫెక్ట్ నాటుకోడి పులుసు రెడీ అయిపోయినట్టే. ఇందులోకి గనక రాగి సంగటి గనక తిన్నట్టయితే ఆ టేస్ట్ అనేది మీరు జన్మలో మర్చిపోరు. అంత బావుంటుంది. కాబట్టి ఈసారి వీడియోస్‌లో రాగి సంగటి విత్ నాటుకోడి పులుసుని కాంబినేషన్‌తో నేను మీకు పోస్ట్ చేసి చూపిస్తాను. ఆలోపు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎంకరేజ్‌మెంటే నాకు మరిన్ని సింపుల్, టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ చేయడానికి హెల్ప్‌ఫుల్ అవుతుంది. కాబట్టి అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.